వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. ఈరోజు నా వీడియోలో నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నా ఫ్రెండ్ని మీట్ అవుతున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది, అది దాని కోర్స్ వల్ల అండ్ నేను నా వర్క్ వల్ల ఇద్దరం కలుసుకోవట్లేదు. సో అది ఫెస్టివల్కి ఒంగోలు వచ్చింది అండ్ నేను కూడా కొంచెం పని ఉందని ఒంగోలు వచ్చాను. ఎందుకో కలవాలనిపించింది, అది కూడా చెప్పకుండా. సో అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేనే వాళ్ళ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయిపోయి నార్మల్గా రెడీ అయిపోయాను. తర్వాత ఆటోలో స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాను. మధ్యలో వాళ్ళ అడ్రస్ గుర్తులేదు, ఫ్రెండ్స్కి కాల్ చేసి తెలుసుకున్నాను. అడ్రస్ కూడా గుర్తులేదంటే ఇంకా నవ్వుతారు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాను. బయట ఏమన్నా ఉందేమో అని డౌట్ వచ్చింది, బట్ లేదు, అసలు లేచిందో లేదో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను మీట్ అవ్వబోయే ఫ్రెండ్ పేరు రజియా, ఇదే వాళ్ళ ఇల్లు. హాయ్ ఆంటీ. ఫస్ట్ అది వచ్చిద్ది అనుకున్నాను, వచ్చా ఏది వెళ్ళిపోయింది. అక్క ఇడియోపి వేసింది. ఫస్ట్ నన్ను చూసి ఫీల్ అవుతాం అనుకుంటే నీ కవరింగ్ ఎక్కువ. అయ్యో ఎప్పుడు దొరుకుతావు. ఏంటి వాడనింది? నేర్పించిందే నువ్వుగా. నువ్వు 1 అవర్ అన్నా ఉంచుకున్నావు. చెప్పు, వీడియో రా అది. ప్రజెంట్ మీ అక్కని చెప్పింది. నీ దాంట్లో నేను ఆ రోజు పని చేసి తీలా, నువ్వు ఎంతసేపటికి ఇలా ఇలా చూపిస్తున్నా. ఏదో ఒక రోజు నేను దొరుకుతాగా. నేనే వద్దామా. అప్పుడు ఏం చేయాలి? ఎవరొక్కరికి ఫోన్ చేయాలి. అసలు ఇప్పుడు నేను ఎలా వచ్చాను అనుకుంటున్నా, నీ అడ్రస్ నాకు తెలీదు. చెప్పు. యాక్చువల్లీ వంట ఈరోజు నేను చేద్దాం అనుకున్నా, కానీ నాకు కావాల్సిన ఐటమ్స్ దొరకల. అందుకే ఈరోజు మా అమ్మ చేసినంత అడ్జస్ట్ అయిపోయింది. నువ్వు నేను ఏ రోజు వంట చేస్తాము కావాలి దొరకని చేయాలంటే ఎట్ట చేసిద్ది? ఆ చిక్కుడు రజియా వంట బాగా చేసిద్ది ఆంటీ. అబ్బో ఏం చేసిద్ది? మ్యాగీ చేసిద్ది. మమ్మీ యూట్యూబ్ పబ్లిక్ పరువు కోసమైనా నేర్చుకుంటామని చెప్తారు. రాకపోతే రేపు వచ్చారు. అవును, అసలు ఆ ప్లేస్ లో ఎలా ఉన్నాయి ఆ చెప్పులు? సెట్ చేసినట్టుంది ఇది. మాకు గుర్తు తెచ్చుకో, ఇందాక బట్టలు ఆరేసేటప్పుడు నువ్వు ఏమైనా వేసుకున్నావా? సరే ఒకవేళ వేసుకున్నా అక్కడ పైన ఎందుకున్నాయి? నేను వేసుకోవాలా?
కాడ చూపించా అంతే, ఆడ పెట్టేసా. మా డాడీ పెట్టినా స్టాండ్లో పెడతారు, వీడికి వచ్చి ఏమన్నా అది లేదు. తీసుకో. దయ్యాలు ఉన్నాయా? ఏమో నీకు చెప్పుకే దయ్యం పట్టి. పైకి వెళ్ళి కాసేపు రీల్స్ అవి ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ ఎండ్ అయితే మామూలుగా లేదు, మా వల్ల అయితే అసలుకి కాలేదు. పిక్స్ కూడా ట్రై చేసాం బట్ కనిపించట్లేదని ఇంకా వదిలేసాం. తర్వాత ఇంకా కిందకు వచ్చేసి నార్మల్గా రెడీ అయిపోయి అలా కాసేపు బయటకు వెళ్ళి వద్దాం అనిపించింది. ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అలా కాసేపు బయటికి వెళ్ళాము. ఈవినింగ్ టైం కదా, కాసేపు అలా రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళాము. కాసేపు అక్కడ కూర్చొని నార్మల్గా రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాలనిపించింది, మళ్ళీ వేరే పార్క్కి వెళ్ళాం. సో ఇది గాంధీ పార్క్. ఇక్కడన్నా రీల్స్ ట్రై చేద్దాం అని అనుకున్నాం బట్ ఆ రోజు చాలా రష్గా ఉంది. సండే కాదు అయినా చాలామంది జనాలు ఉన్నారు. అంతమందిలో ఇంకా తీయాలనిపించలేదు. అండ్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేము భారీ పర్సనాలిటీస్ కాదు కాబట్టి ఇంకా ఒక్క రౌండ్ వేసామంతే. ఈ ఒక్క చిన్న క్లిప్ తీసుకోవడానికి కూడా నాకు చాలా షై అనిపించింది. నా వాయిస్ గుర్తులేదా? ఇంకా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం చాలా బాగా నచ్చింది. ఇది నా చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్, చాలా క్యూట్గా ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ మంత్ ఇది కూడా యూకే వెళ్ళిపోతుంది. దీంతో ఒక 2 days ఉండి ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ వీడియో తీసేస్తానా అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా కవర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది అసలు వీడియోస్లో కనిపించదు, చాలా రేర్ కూడా కాదు, నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. నైట్ అయిపోయింది. ఫస్ట్ అది ఫ్రెష్ అయిపోయింది అండ్ దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఏం చేద్దామా అని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాము. అప్పటికి టైం 12 అయిపోయింది. దయ్యాల్లా కూర్చొని ఉన్నాం ఏం చేద్దామా అని. అప్పుడు అది అనుకుంది నాతో మేకప్ వీడియో తీద్దాము అని. అందుకని ఇంకా నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యాను. అది వీడియో కోసం ఇంక ప్రిపేర్ చేసుకుంటుంది అన్నీ. అందరూ నిద్రపోతుంటే మేము మాత్రం దయ్యాల్లాగా ఈ రూమ్లో ఇలా చేసుకుంటా కూర్చున్నాము. ఇంకా నాకు మేకప్ స్టార్ట్ చేసే ముందు ఇది చిన్న మేకింగ్ క్లిప్స్ అన్నమాట. నాకు మేకప్ ఎలా చేసిందనే వీడియో మాత్రం తన ఛానల్లో ఉంటుంది. తన ఐడి షేక్ రజియా ఆఫీషియల్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని తన ఛానల్లో చూడండి. అండ్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.